రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు 75,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ముందుకొచ్చింది. చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మరోవైపు తాము కూడా రాష్ట్రంలో 4,000 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ వియత్నాంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మంచి పేరున్న విన్ఫాస్ట్ కంపెనీ సీఈఓ ఫామ్సాన్ చౌ ఆ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంతో సమావేశమయ్యారు. ఈ రెండు సంస్థల బృందాలతో వేర్వేరుగా భేటీ అయిన ఆయన తొలుత ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇక ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టుకు 4 నుంచి 5,000 ఎకరాల భూమి అవసరమవుతుంది అని వారు ఆయనకు తెలియజేశారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అవసరమైనన్ని భూములు కేటాయించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. 90 రోజుల్లోగా ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన పూర్తి ప్రణాళికతో రావాలని కోరారు. అక్టోబర్ కల్లా పూర్తి ఫిజిబిలిటీ రిపోర్టుతో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు తెలియజేశారు. విన్ఫాస్ట్ సంస్థ ప్రతినిధులు కూడా ఆయనతో సమావేశమయ్యారు. ఇక 4,000 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారం ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేశారు. కాగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమని సీఎం పేర్కొన్నారు. పైకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి ఎస్ రాయవరం మండలం దార్లపూడి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ పనులను, సమీపంలోని పోలవరం కాలువ వద్ద నిర్మించిన ఆక్విడక్ట్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు అందించారు. ఇక ఇవాల్టి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్లపూడి సమీపంలోని పోలవరం కాలువ ఆక్విడక్ట్ పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టాలి అని అధికారులను ఆదేశించారు. ఇక అనంతరం స్థానిక నాయకులతో మాట్లాడి స్థానిక సంస్థలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండలి అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు వెళ్లి తమ సమస్యలు తెలియజేసేందుకు, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రతిరోజు 2 గంటల పాటు నిర్దేశిత సమయాన్ని ప్రకటించాలి అని ఆదేశాలు ఇచ్చారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు. ఇక మండలి ప్రధాన కార్యాలయంతో పాటు రీజనల్, జోనల్ కార్యాలయాల్లోనూ ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు సమయం కేటాయించాలి అన్నారు. మండలి వెబ్సైట్లో రాష్ట్రంలో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. ఇకపై ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఫిర్యాదుల స్వీకరణ, సమస్యలు తెలుసుకునేందుకు సమయం నిర్దేశిస్తామని మండలి సభ్య కార్యదర్శి శ్రీ బి శ్రీధర్ బాబు తెలియజేశారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి చేసిన అడ్డగోలు వ్యవహారాల్లో మరొకటి వెలుగులోకి వచ్చింది. వైసీపీకి విశాఖలో ప్రధాన కార్యకర్తగా పనిచేసిన ఆయన యూనివర్సిటీని పూర్తిగా ఆ పార్టీ కార్యాలయంగా మార్చేశారు. వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిని ప్రసాద్ రెడ్డి ఏకంగా తెలుగు ప్రొఫెసర్ను చేసేశారు. ఏయూలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీఆర్ ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ హబ్లో తెలుగు ప్రొఫెసర్ హోదా ఇచ్చి పీహెచ్డీ పరిశోధకులను మార్గదర్శకురాలిగా నియమించారు. 3 ఏళ్ల క్రితమే ఈ నియామకం జరిగింది. ఇక వివిధ సంస్థల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారికి పీహెచ్డీ చేసే అవకాశం కల్పించేందుకు ఈ టీడీఆర్ హబ్ను ఏర్పాటు చేశారు. యూనివర్సిటీతో ఎలాంటి సంబంధం లేని జేమ్స్ స్టీఫెన్ అనే వ్యక్తిని తీసుకువచ్చి ఈ టీడీఆర్ హబ్కు డీన్ చేశారు. కాగా లక్ష్మీపార్వతి విజయవాడలో ఉంటారు. పీహెచ్డీ చేసే పరిశోధకులంతా విశాఖపట్నానికి చెందినవారు. అక్కడ ఉండే ఆమె ఇక్కడి వారిని ఎలా గైడ్ చేస్తారు అనే విషయాన్ని పరిశీలించకుండానే ఆమెను నియమించారు. అంతేకాదు 10 మంది పరిశోధకులకు కూడా ఆమెను గైడ్ను చేశారు. ఇక పీహెచ్డీ చేసే పరిశోధకులకు గైడ్గా వ్యవహరించే ప్రొఫెసర్ పీజీ విద్యార్థులకు పాఠాలు బోధించి ఉండాలి. కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. కనీసం ఒక్కరికైనా పీహెచ్డీ అందించే ప్రక్రియలో సహకరించి ఉండాలి. ఇవేమీ లేకుండానే లక్ష్మీపార్వతిని గైడ్గా నియమించారు. అంతేకాదు ఆమెకు గైడ్ షిప్ కింద కొంత మొత్తం కూడా ఇప్పించారు. అయితే ఆమె విశాఖపట్నం ఎప్పుడు వస్తారు, మేమెప్పుడు ఆమె సలహాలు తీసుకుంటాము అంటూ పరిశోధన విద్యార్థులు వాపోతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం పలువురు వైసీపీ నేతలు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా తాజాగా ప్రభుత్వ మాజీ సలహాదారు
సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు లేల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్ వేసిన వ్యాఖ్యలు బుధవారం విచారణకు వచ్చాయి. పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలపై అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తారని, విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. ఇక ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ విచారణను వాయిదా వేశారు. ఇక వైసీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది పొన్నుగోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు ఉండవల్లి నివాసంపై మూకదాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ కూడా గురువారానికి వాయిదా పడింది. పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి కలకలంపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. అక్కడి విద్యార్థులు గంజాయి బారిన పడుతున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో లోకేష్ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని మంత్రి తండ్రులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఇప్పటికే తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది అని తెలియజేశారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రిని కోరారు. క్యాంపస్ గంజాయికి అడ్డాగా మారిందని వారు ఫిర్యాదు చేశారు. ఇక తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలి అంటూ వారు వేడుకున్నారు. దీంతో సమస్యలను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడతామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై ఈ నెల 18న తీర్పు వెలువడనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విని కుమార్ వాదనలు వినిపిస్తూ బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. పిన్నెల్లి నేర చరిత్ర, ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని కోరారు. పిన్నెల్లి కొద్ది రోజులు పరారు కావడంపైన కూడా కోర్టులో వాదనలు జరిగాయి. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని, పోలీసు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు అన్న విషయాన్ని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీస్ కస్టడీ విచారణ వివరాలను కోర్టు ముందుంచారు. ఈ కేసులో విచారణ ఇంకా జరగాల్సి ఉన్నందున ఈ నెల 18కి తీర్పు వాయిదా వేస్తూ న్యాయమూర్తి శరత్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక పల్నాడు జిల్లా రెంటెచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి మాచర్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ధర్మారెడ్డి ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వీరిద్దరికీ సహకరించిన ఇతర ఉద్యోగులను సైతం విచారించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీకి విరాళాలు సేకరించారని ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా శ్రీవాణి టికెట్లలో అక్రమాలకు పాల్పడినట్లు ధర్మారెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. అలాగే ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖలో గత 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు, వాటిలో ఐఎన్పీఆర్ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి పాత్రపై విజిలెన్స్ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకు సహకరించిన ఒకరిద్దరు అధికారులపైన ఈ విచారణ జరగనుంది. ఇక గత 5 ఏళ్లలో ఐఎన్పీఆర్ కార్యాలయాన్ని కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కు చెందిన ఆయన జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వచ్చారు. ఇక నిబంధనలన్నీ తుంగలో తొక్కి జగన్ రోతపత్రికకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో 100 కోట్లు దోచిపెట్టారు. తన శాఖ బడ్జెట్ ఖర్చు చేయడంలో కనీస ప్రమాణాలు కూడా పాటించలేదు. 100ల సంఖ్యలో ఉద్యోగులను అనధికారికంగా నియమించుకున్నారు. బడ్జెట్ కు మించి ఖర్చు చేశారని, నిధులు దారి మళ్లించారని, జగన్ రోతపత్రిక ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుని భారీగా జీతాలు దోచిపెట్టారని జర్నలిస్టు సంఘాలు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. వైసీపీ సోషల్ మీడియా వర్కర్లను డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులుగా చూపిస్తూ 1000 కోట్లు జీతాల కింద సమర్పించారని కూడా ఆరోపించారు. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య కొంతకాలంగా సాగుతున్న గుడి వివాదం మళ్లీ రచ్చకెక్కింది. తమ వద్ద ఉన్న ఆలయ తాళాలను పోలీస్, రెవెన్యూ సిబ్బంది జనసేన నేతలకు అప్పగించడంతో కమిటీల్లో తమకు ప్రాతినిధ్యం లేదంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి అపరా సమేత నాగేశ్వర స్వామి ఆలయంతో పాటు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీల నిర్వహణను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఇప్పటి వరకు కమిటీ బాధ్యతలు చూసిన వారు ఆలయ తాళాలు, రికార్డులను కొద్ది రోజుల క్రితం జనసేన నేతలకు అప్పగించారు. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నామని, 2 పార్టీల మధ్య పొత్తు ఉందని, అటువంటప్పుడు తాళాలు ఒక్కరికే అప్పగించడం ఏమిటి అని అప్పట్లో టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు.
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అప్పట్లో ఆలయాల తాళాలను వీఆర్ఓ పోలీస్ సిబ్బందికి అప్పగించారు. దాంతో వివాదం సద్దుమణిగింది. అప్పటి నుంచి కమిటీల ఏర్పాటుపై టీడీపీ జనసేన వర్గాలు మల్ల గుల్లాలు పడుతూనే ఉన్నాయి. ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. తాళాలు అప్పగింత ఈ వివాదం కొనసాగుతుండగానే పోలీస్ రెవెన్యూ సిబ్బంది తమ వద్ద ఉన్న తాళాలను బుధవారం జనసేన నేత కుంపట్ల సత్యనారాయణ తదితరులకు అప్పగించారు. ఆలయ కమిటీ చైర్మన్ గా సత్యనారాయణతో పాటు మిగిలిన కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టారు. తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా, పొత్తు ధర్మాన్ని పాటించకుండా, కమిటీల్లో ప్రాతినిధ్యం లేకుండా వేయపడంపై ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన నేతలు అధికారుల తీరును నిరసిస్తూ అపర్ణాదేవి ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల పవిత్రత దెబ్బతిందని, తిరుమలని వ్యాపార కేంద్రంగా మార్చేశారని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. తిరుమలలోని అన్నదానం భవనానికి విచ్చేసిన శ్రీనివాసానంద సరస్వతి అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి అన్నం బాగోలేకపోవడంతో అక్కడి సిబ్బంది అధికారులపై మండిపడ్డారు. భక్తులకు ఎలాంటి అన్నం ఎలా వడ్డిస్తారని నిలదీశారు. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని, అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే అది ఏమాత్రం బాగోలేదని, పశువులకు పెట్టే విధంగా ఉందని శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. అన్నం బాగోలేదు అన్న విషయాన్ని అన్నప్రసాదం అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నామని, ఇక ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోసారి అన్నప్రసాదం స్వీకరిస్తే బాగుందని, ఇకపై ప్రతిరోజు కూడా టీటీడీ అన్నప్రసాదాన్ని ఇలానే భక్తులకు వడ్డించాలి అని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు పల్లెల్లో ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం రాత్రి మెచ్చిరి టీడీపీ నాయకుడు అదెప్పను వైసీపీ నాయకులు దారుణంగా హతమార్చడాన్ని హేయమైన చర్యగా పేర్కొన్నారు. కిరాతకంగా అదెప్పను మట్టుబెట్టి సాధించింది ఏముంది అని ఆయన ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలను ఒకతాటిపై తీసుకొచ్చి పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి అదెప్ప అని కాలువ కొనియాడారు. ఇక అదెప్పను హతమార్చిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, వారిని కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా కాలు శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంతకులను పట్టుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారని అన్నారు. హత్య రాజకీయాలను నమ్ముకున్న వైసీపీ పార్టీ ప్రజల్లో కనుమరుగు కావడం ఖాయమని ఆయన హెచ్చరించారు. అదెప్ప కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు. శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంతా రైతులకు దక్కేలా చూడాలి అన్నారు. తెలంగాణలో NHAN పరిధిలోని రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతుందని సీఎం ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలియజేశారు. దానిపై స్పందించిన ముఖ్యమంత్రి తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారు అనే విషయాన్ని గుర్తించాలి అన్నారు. కలెక్టర్లు రైతులతో పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలి అని సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం, ఉత్తర భాగం వేర్వేరుగా చూడొద్దని, ఆ రెండింటినీ కలిపి ఒకే నెంబర్ కేటాయించాలి అని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరగా ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఆ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, NHAI మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది అని అధికారులు చెప్పారు. వెంటనే దాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక నాగ్పూర్ విజయవాడ కారిడార్లో ఖమ్మం జిల్లాలో భూసేకరణ పరిస్థితి ఏమిటి అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఖమ్మం సమీపంలోని విలువైన భూముల గుండా రహదారి వెళ్తుంది అని, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. మరోవైపు జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు రైతులు వినియోగించుకునేలా గ్రావెల్ రోడ్లు నిర్మించాలి అనే ప్రతిపాదన సమీక్షలో వచ్చింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని NHAI ప్రాజెక్టు సభ్యుడు అనిల్ చౌదరి తెలియజేశారు. గ్రావెల్ రహదారి నిర్మించడం వలన రైతులకు ఉపయోగపడడంతో పాటు భవిష్యత్తులో రహదారి విస్తరణకు ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే రైతులు, చిరుద్యోగులకు మాత్రం రుణమాఫీ వర్తింపు చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విధి విధానాలు ఖరారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. ఈ నివేదికలో పలు రకాల ప్రతిపాదనలు వ్యవసాయ శాఖ అధికారులు పొందుపరిచినట్లు సమాచారం.
ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో కూడా ఐటీ చెల్లింపుదారులను రాజకీయ నాయకులను మినహాయించారు. ఈ క్రమంలో అధిక ఆదాయం ఉండి పన్ను చెల్లించే వారికి రుణమాఫీ వర్తింపచేయాల్సిన అవసరం లేదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే పిల్లల చదువుల కోసం, ఇంటి నిర్మాణం కోసం రుణాలు తీసుకుంటున్న కొందరు రైతులు కూడా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఇలాంటి వారికి రుణమాఫీ వర్తింపచేయాలని రాజకీయ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా రుణమాఫీ పథకం నుంచి మినహాయించే అవకాశాలు ఉన్నాయి. పీఎం కిసాన్ పథకంలో ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇక అవే మార్గదర్శకాలను రుణమాఫీ పథకానికి వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసిందే. చిన్న, సన్నకారు రైతులు అర్హులకు రుణమాఫీ చేస్తే నిధులు సద్వినియోగం చేసినట్లు అవుతుంది అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను 2 రోజుల్లో విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రకటించారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. 15 మంది కార్పొరేటర్లతో గోవా వేదికగా క్యాంపు రాజకీయానికి డిప్యూటీ మేయర్ శివకుమార్ తెరలేపారు. దీంతో మాజీ మంత్రి మల్లారెడ్డి ఖాతాలో మరో మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం కానుంది. రైతు భరోసా అమలు, విధి విధానాలపై రైతుల నుంచి సలహాలు, సూచనల కోసం ఉమ్మడి 10 జిల్లాల్లో తలపెట్టిన వర్క్ షాప్ కార్యక్రమానికి ప్రభుత్వం కదిలింది. బుధవారం తొలి వర్క్ షాప్ ను ఖమ్మం కలెక్టరేట్ లో నిర్వహించారు. కార్యక్రమానికి కేబినెట్ ఉపసంఘం కన్వీనర్, డిప్యూటీ సీఎం పార్టీ మంత్రుల తుమ్మల, పొంగులేటి హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన రైతులు, రైతు సంఘాల నేతలు, న్యాయవాదులు, వైద్యుల నుంచి మంత్రులు లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరించారు. సాగు చేసే ప్రతి రైతుకు సర్వే నంబర్ ఆధారంగా రైతు భరోసా ఇవ్వాలని, 10 ఎకరాల పరిమితి పెట్టి రైతులందరికీ అమలు చేయాలని రైతులు సూచించారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, పట్టా రైతుకే దక్కే 10,000లో కౌలు రైతుకు సగం మొత్తం అంటే 5,000 ఇవ్వాలని సూచనలు చేశారు. విధి విధానాల రూపకల్పనలో తెల్ల రేషన్ కార్డు లేని వారికి, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి పెట్టుబడి సాయం ఇవ్వబోము అనే నిబంధన పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. కొందరు వ్యవసాయ ఉత్పత్తులు కాకుండా జామాయిల్, సుబాబుల్ వంటి తోటలు వేస్తున్నారని, అలాంటి రైతులకు రైతు భరోసా మినహాయించాలని సూచించారు. రాష్ట్ర వనరులు, సంపదను ధర్మబద్ధంగా ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం లక్ష్యమని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతు భరోసా కింద రైతులకు అందించే సాగు సాయం ఎలా అందించాలి అన్న విషయం మీద రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడమే ఈ వర్క్షాప్ లక్ష్యమని చెప్పగా, సాగు చేసే నిజమైన రైతులకే రైతు భరోసా అందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో రైతు బంధు పేరుతో సాగులు లేకపోయినా పాస్ పుస్తకాల్లో ఉన్న అన్ని రకాల భూములకు రైతు బంధు అందించారని గుర్తు చేశారు. రైతు భరోసా చెల్లింపుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. సాగు చేసే రైతులను తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది అన్నారు. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు, విపక్ష పార్టీలు నిర్వహిస్తున్న దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయం తెలంగాణలోని సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 100 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను కేటాయించాల్సిన కేంద్రం అదానీ, అంబానీ లాంటి మిత్రులతో కుమ్మక్కై జాతీయ సంపదను దోచిపెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది అని విమర్శించారు. తెలంగాణలోని బొగ్గు గనుల ప్రైవేటీకరిస్తే సింగరేణి ప్రాంతాలకు మనుగడ ఉండదు అని, కార్మికుల హక్కులు హరించుకోకపోవడంతో పాటు తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ లేని తెలంగాణను చూడలేమని, సింగరేణి కార్మికుల ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి సింగరేణిని లేకుండా చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేంద్రం నిర్ణయంతో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురి అవుతున్నారని, వీరికి కోల్ బెల్ట్ ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఇప్పట్లో భారత్కు రాలేనని, వీడియో లేదా టెలికాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వగలను అంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులకు ఈమెయిల్ ద్వారా సందేశాన్ని పంపారు. క్యాన్సర్కు తాను చికిత్స తీసుకుంటున్నందున ఆరోగ్యం కుదుట పడే వరకు అమెరికా వదిలి వెళ్లొద్దు అని వైద్యులు సూచించారు అని ఆయన వివరించారు. కేసులో తన ప్రమేయంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, బీపీ, గుండె సమస్యలు పెరిగాయని ఆయన దర్యాప్తు అధికారులకు పంపిన ఈమెయిల్లో వెల్లడించారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటికే 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. 10ల సంఖ్యలో పోలీసు సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ఇటీవలే పూర్తి ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఇల్లు,
ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు తిరిగి ఎప్పుడు వస్తారంటూ దర్యాప్తు అధికారులు ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభాకర్ రావు ఈమెయిల్ పంపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ అనాథలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. అంబర్పేట నియోజకవర్గంలో కిషన్ రెడ్డి పర్యటించి పలు బస్తీలు, కాలనీల్లో తిరిగి ఓటేసి గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. జీహెచ్ఎంసీ జలమండలిలో నిధులు లేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి అని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఖజానాకు 80% నిధులు హైదరాబాద్ నుంచే వస్తున్నా సీఎం జీహెచ్ఎంసీకి నిధులు కేటాయించడం లేదని, ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేటాయించాలి అన్నారు. నిధులు లేక జీహెచ్ఎంసీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేకపోతుంది అని, బస్తీలు, కాలనీలు అంధకారంలో ఉన్నాయని అన్నారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు అనేక పనుల మధ్యలోనే ఆపేశారని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా డ్రైనేజీ, కలుషిత నీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రోడ్లు వంటి సమస్యలను పలువురు ఆయన దృష్టికి తీసుకురావడంతో సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించి 7 నెలలు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు పాలన సాగించిన కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని, దాంతో పేద ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలు పొందలేకపోయారని చెప్పారు. ఇక తమ ప్రభుత్వం ఇచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన రేవంత్ కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని అన్నారు. వెంటనే అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడు అనేది వాస్తవమని మరోసారి లావణ్య స్పష్టం చేశారు. నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారాలని సమర్పించానని అన్నారు. ఇక 170కి పైగా ఫోటోలతో పాటు మెడికల్ రిపోర్టులను అందజేశాను అని తెలియజేశారు. మాల్వి మల్హోత్రాతో పాటు సోదరుడిపై మొదటి ఫిర్యాదు చేశాను అన్న ఆమె, రాజ్ తరుణ్ తనను మోసం చేశాడు అంటూ బుధవారం మరో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇక రాజ్ తరుణ్ వల్ల తాను గర్భం దాల్చానని, అయితే కొన్ని కారణాలతో మిస్క్యారీ అయింది అని అన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు సైతం పోలీసులకు అందజేశానని లావణ్య చెబుతున్నారు. తండ్రి కూతుళ్ల బంధంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రణీత్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అక్కడి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని అతన్ని హైదరాబాద్ తరలించారు. ప్రణీత్ హనుమంతుపై ఐటీ యాక్ట్, బీఎస్ఎన్ఎల్ ను వివిధ సెక్షన్లతో పాటు పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలియజేశారు. కాగా ప్రణీత్ హనుమంతు మరికొందరితో కలిసి తండ్రి కూతుళ్ల బంధంపై సోషల్ మీడియాలో చేసిన తప్పుడు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సినీ నటులు సాయిధరం తేజ్, మంచు మనోజ్ స్పందించి ప్రణీత్ పై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీసులను కోరారు. దీంతో విషయం సంచలనం కాగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, పోలీసు ఉన్నతాధికారులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పిన ప్రణీత్ హనుమంతు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కానీ దర్యాప్తు చేపట్టిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతన్ని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత లింకులు మరోసారి బయటపడ్డాయి. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ లో పదే ఆమె ప్రస్తావన ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాత్రపై దాఖలైన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ లో కవిత ప్రస్తావన తెస్తూ ఆ ఇద్దరు కలిసి ఎలా డబ్బులు చేరవేశారో వివరించారు. ఈ క్రమంలో శుక్రవారం కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరచాలని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ ప్రధాన నిందితుడని ఈడీ పేర్కొంది. లిక్కర్ కేసులో ఆయన నెంబర్ 37 గా ఉంది. ఇక కవిత, కేజ్రీవాల్ కలిసి వినోద్ చౌహాన్ ద్వారా 45 కోట్ల రూపాయలు చేరవేశారని కూడా ఛార్జ్షీట్లో రాశారు. కవిత పీఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా ఈ లావాదేవీలు జరిగాయి. కవిత దగ్గరున్న నగదు మూటలను దినేష్ అరోరాకు చేరవేసినట్లు తెలుస్తోంది. చివరకు అవి గోవా ఎన్నికల్లో ఆప్కు అనుకూలంగా ఓట్లు వేసేందుకు పంపిణీ చేశారు. మరోపక్క ముత్తా గౌతమ్ మీడియా సంస్థ ద్వారా కూడా నగదు చేరవేత ప్రక్రియ జరిగింది. సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. సీబీఐపై మమతా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హమేనని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇక సీబీఐ వైఖరి పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం ఇది చాలా సీరియస్ అంశమని, సమైక్య వ్యవస్థపై దీని ప్రభావం చాలా ఉంటుంది అని తెలియజేసింది. తుది విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. బెంగాల్లో సీబీఐకి అనుమతి ఉపసంహరించుకుంటూ మమతా ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయినా ప్రభుత్వం అనుమతి లేకుండా బెంగాల్ అధికారులపై కేసులు నమోదు చేస్తుంది సీబీఐ. ఈ నేపథ్యంలో సీబీఐ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసింది మమతా ప్రభుత్వం. ముస్లిం మహిళల భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. భర్త నుంచి భరణం కోరే హక్కును భార్యకు కల్పించే
సిఆర్పిసి సెక్షన్ 125 మతంతో సంబంధం లేకుండా వివాహితులందరికీ వర్తిస్తుందని, ట్రిపుల్ తలాక్ ద్వారా చట్టవిరుద్ధంగా విడాకులు పొందిన ముస్లిం మహిళలు ఈ సెక్షన్ కింద భరణం కోరవచ్చు అని స్పష్టం చేసింది. భరణం వివాహితుల హక్కు, దాతృత్వం కాదని తేల్చి చెప్పింది. తెలంగాణకు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై విచారణ జరిపి ఈ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అబ్దుల్ సమద్ తన భార్యకు 2017లో ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు ఇచ్చారు. దీంతో ఆమె సిఆర్పిసి సెక్షన్ 125 కింద భర్తతో తనకు భరణం ఇప్పించాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. పూర్వాపరాలను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు నెలకు 20,000 భరణం కింద చెల్లించాలని సమద్ ను ఆదేశించింది. ఆ తీర్పును సమద్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. నెలకు చెల్లించాల్సిన భరణాన్ని మాత్రం 10,000కు తగ్గించింది. బాధితురాలు పిటిషన్ వేసినప్పటి నుంచి భరణం చెల్లించాలని ఆదేశించింది. దీన్ని సమద్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తాజాగా బుధవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ముస్లిం మహిళల విడాకుల హక్కుల పరిరక్షణ చట్టం 1986, సిఆర్పిసి 125 సెక్షన్ ఈ రెండింటిలో 125 సెక్షన్ ఈ కేసులో వర్తిస్తుంది అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ఇక మతాల సరిహద్దులకు అతీతంగా వివాహిత మహిళలకు ఆర్థిక భద్రత కల్పించే లింగ సమానత్వాన్ని బలోపేతం చేసే హక్కు భరణం అని స్పష్టం చేసింది.